మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందాడు. కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్ననుగా పిలుస్తారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో 1955లో కేశవరావు జన్మించారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బీటెక్ పట్టా పొందాడు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న నంబాల పీపుల్స్ వార్తో అనుబంధం కలిగి ఉన్నాడు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే 2 విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు మాత్రమే నంబాల కేశవరావును అరెస్ట్ చేశారు. నంబాల గెరిల్లా వ్యూహాలను రచించడంలో దిట్టాని తెలిపారు. ఐఈడీలు పేల్చడంలోనూ నిష్ణాతుడిగా ఉన్నారు. 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1980లో ఆంధ్రప్రదేశ్లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు నిర్వాహకుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు నంబాల. తూర్పుగోదావరి, విశాఖపట్నంలోకి ప్రవేశించిన మొదటి కమాండర్ నంబాల అని చెబుతుంటారు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ బృందంలో శిక్షణ పొందాడు. ఆకస్మిక దాడులకు వ్యూహాలు రచించడం, ఐఈడీలను పేల్చడంలో నిష్ణాతుడిగా మారాడు నంబాల. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా నంబాల నియమితులయ్యాడు. నవంబర్ 2018లో రావు గణపతి స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నో దాడుల్లో నంబాల హస్తముంది. ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు నంబాల కారణమని పోలీసులు చెబుతుంటారు. 2010లో దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ సైనికుల మరణానికి, జిరామ్ ఘాటి దాడికి సంబంధించి మాజీ రాష్ట్ర మంత్రి మహేందర్కర్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్ సహా 27 మంది మృతి చెందడానికి నంబాలనే సూత్రధారి. భద్రతా సిబ్బందిపై ఎన్నో దాడులు నిర్వహించాడు నంబాల. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న నంబాల ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. అతడిపై 1 కోటికి పైగా రివార్డు ఉంది. ఇక ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా సైదులు మనకు అప్డేట్స్ ఇస్తారు. ముందుగా అమిత్ షా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ముందుగా అమిత్ షా కామెంట్స్ కి సంబంధించి గోపితో మాట్లాడదాం. గోపి, సుమారు ఏదైతే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి కేంద్ర హోంశాఖ అమిత్ షా తన ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించడం జరిగింది. భారతదేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం కంకణ కట్టుకోవడం, దానికి 2026 మార్చి 31కి డెడ్ లైన్ విధించుకోవడము, దానికి సంబంధించి కూడా ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరగడం అనేది కూడా ఇది చాలా శుభసూచకం. సైనికులకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నట్టు కూడా ఆయన తన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఈ సంబాలకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక అగ్రస్థాయి నాయకుడు, మావోయిజానికి వెన్నుముక లాంటి నేత ఈరోజు హతమయ్యారంటూ కూడా ఆయన ఎక్స్ పోస్ట్ లో పేర్కోవడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. నక్సలిజాన్ని మార్చి 31, 2026 వరకు పూర్తిగా భారతదేశంలో నిర్మూలిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అయితే 86 మంది వరకు కూడా ఈ యొక్క నక్సలైట్స్ లొంగిపోవడము, 56 మంది అరెస్టులు అవ్వడం కూడా జరిగిందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. నక్సలిజాన్ని వదిలేసి జనజీవనంలోకి రావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం గత కొద్ది కాలంగా చేస్తున్న ఈ ఆపరేషన్ కంగార్ కావచ్చు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కావచ్చు, ఇతర ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ప్రజల్లోకి వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి సాధారణ జనజీవనాన్ని గడిపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బలగాలను మోహరించిన పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ లో వాళ్లకు ఏదైతే గత కొద్ది రోజులుగా కర్రెల గుట్ట మీద సంబంధించిన దాడులకు సంబంధించి కావచ్చు, ఆ గుట్టను స్వాధీనం చేసుకున్న
తీరు కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ మావోయిస్టులను గుర్తించే పనిలో ప్రస్తుతం కేంద్ర బలగాలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. వాటన్నిటికీ సంబంధించి కూడా ఆయన సైనికులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ యొక్క ఆపరేషన్ కి సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేశారు. నక్సలిజంలో ఒక పై చేయి సాధించామనేది కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతా వేదికగా అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నక్సలిజానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒరిస్సా ఈ యొక్క బార్డర్స్ లో గత కొద్ది కాలంగా తమదైన ఒక స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని కల్పించుకొని అక్కడే జీవనం విధిస్తూ అనేక సందర్భాల్లో కూడా సాధారణ జనాలను కూడా ఇబ్బందులకు గురిచేసిన నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న దిశగానే ప్రస్తుతం కేంద్ర బలగాల ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. కూంబింగ్ ప్రతినిత్యం కూడా కొనసాగుతుంది. ఏదో ఒక చోట అక్కడ ఇక్కడ ఈ యొక్క నక్సలైట్స్ కి భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఆపరేషన్ సక్సెస్ అవ్వడము, దాన్ని మొట్టమొదట ఇటు కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా స్థానిక పోలీసులు ఎవరు కూడా దాన్ని ధృవీకరించలేదు. అమిత్ షానే దాన్ని ధృవీకరించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ఈ యొక్క ఆపరేషన్ విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఓకే.